హలో అందరికీ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఉప్మా చేస్తున్నానండి. రవ్వలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అలాగనే ఎక్కువ బ్రౌన్ కలర్ రానివ్వకుండా నేను చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి, బాగుంటుంది. ఇలా ఆయిల్లో ఆవాలు వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ నేను కలిపి వేసుకుంటున్నాను. ఈ మూడును ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేపుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా బాగుంటుంది. అలాగనే ఎక్కువ ఆనియన్స్ మాడిపోకుండా చూసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ బాగా వేపుతాయి అన్నమాట. బ్రౌన్ కలర్ వస్తాయి, మంచిగా తొందరగా ఇదైపోతుంది అన్నమాట ఆనియన్స్ అనేటివి. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. తర్వాత అందులోకి టమోటో 1 కప్పు వేసుకోవాలి. నేను 1 కప్పు, నాకు కావాల్సినంత 1 కప్పు కాబట్టి నేను 1 కప్పు వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. టమోటాలు బాగా మగ్గాలి అనమాట, జ్యూసీగా రావాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత నేనైతే 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. అవి బాగా మరగాలి. మరిగితే రవ్వ బాగా ఉప్మా అవుతుందన్నమాట. నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నీళ్ళు పోసేసి. అంతా ఒకసారి మిక్స్ చేసేసి దాని మీద ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే నీరు అనేటివి బాగా మరుగుతాయి అన్నమాట. ఎసురు బాగా మరిగితే ఉప్మా కన్సిస్టెన్సీగా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేశాను, ఎంత బాగా మరుగుతున్నాయి వాటర్. మరుగుతున్న వాటర్లోకి ఏదైతే నేను రవ్వ ఫ్రై చేసుకున్నానో ఆ రవ్వని వేసుకొని ఉప్మా చేసుకుంటున్నాను. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఉప్మా చేసుకోండి, బాగా వస్తుంది. నిజంగానే బాగుందబ్బా ఉప్మా. తిన్నాను, బాగుంది. సింపుల్గా ట్రై చేసుకుంటే చాలు. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పుకుంటే మన ఉప్మా రెడీ అయిపోతుంది. సింపుల్గా చాలండి. ఉప్మాలోకి ఏమేమో అన్నీ వేసి మరీ చేస్తారు, క్యారెట్ అవి ఇవి సంథింగ్, అవసరం లేదు. చూడు, ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేనైతే మస్తు చేసినాను, బాగుంది అనిపించింది. సరేనా, బాయ్ బాయ్.